అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో మంచి విషయాలు విద్యా విజ్ఞానంతో పాటుగా మోటివేషనల్ స్పీకింగ్, ఇంకా ఇన్ఫర్మేషనల్ వీడియోస్, జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటివన్నీ చెప్తున్నాం. కాబట్టి అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మన వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మరి ఏంటంటే వీడియో నిన్న నేను ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు కాలేజ్ పిల్లలు ఎక్కారండి. చాలామంది కాలేజ్ అబ్బాయిలు మాత్రమే, కుర్రవాళ్ళు ఎక్కారు. ఎక్కితే నేను వాళ్ళ బ్యాక్నే నేను కూర్చున్నాను ట్రైన్లో. అయితే అది నేను ప్రతిరోజు జాబ్ చేయడానికి వేరే ఊరు వెళ్ళి వస్తూ ఉంటాను బై ట్రైను. అందుకనే ట్రైన్ అనుభవాలు అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అయితే వీళ్ళు చాలా అల్లరి చేస్తూ ఉన్నారు. మరి ఒక మాటతో నేను వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఒక అబ్బాయి గట్టిగా అరుస్తున్నాడు, ఏంటంటే, యారా నీ జీ ఏమైనా అరిగిపోద్దా అంటే, ఆ అబ్బాయి ఫుల్ ఫామ్ వాడాడులేండి. నేనైతే మీతో మరి షార్ట్ ఫార్మ్లో మాట్లాడుతున్నాను. నీ జీ ఏమైనా అరిగిపోద్దా, నా బ్యాగ్ తేలేదు, నీ బ్యాగే తెచ్చుకున్నావు అని అంటున్నాడు. నా బ్యాగ్ ఎందుకు తేలేదు, నీ జీ ఏమైనా అరిగిపోద్దా అన్నాడు. అంటే అలాగే వాళ్ళు కొంచెం అరుచుకున్నారు. తర్వాత మరి కొంతమంది ఎక్కారు. ఎక్కిన తర్వాత ఒక అబ్బాయి అంటున్నాడు, అరే ఇది జనరలే కదా అన్నాడు. అంటే ఇంకొక అబ్బాయి అన్నాడు, అరే రిజర్వేషన్లో కూర్చొని జనరల్ అంటావేంట్రా అన్నాడు. అంటే నేను అనుకున్నాను అది వాళ్ళు ఎక్కింది ఏ భోగి కూడా వాళ్ళకి తెలియలేదన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళు సినిమా టికెట్లు లెక్కలు చూసుకున్నారు. ఏంటంటే 600 రూపీస్ అయింది, ఈచ్ టికెట్ 55 రూపీస్ అని చెప్పుకుంటున్నారు. ఆ బ్యాచ్ అందరికీ 600 అయిందని అనుకుంటున్నారు. మరి ఎంతమందికి టికెట్సో మరి నాకైతే పెద్దగా తెలీదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మరి కొంతమందికి అందులో సీట్లు లేవు. సీట్లు లేకపోతే ఇంకా అంటే ఈ టికెట్స్ కొనేటప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే ట్రైన్ టికెట్ ఏంటి కొంప తీసి కొనేసావా అంటున్నాడు ఒకడు. అంటే లేదురా కొనలేదు, కొనడానికి డబ్బులు ఎక్కడ, మనకి సినిమాకే అయిపోయినాయి కదా, సినిమా టికెట్లకే డబ్బులు సరిపోయినాయి, ఇంకా ట్రైన్ టికెట్ కొనడానికి డబ్బులు ఎక్కడవరా, ఇంకెందుకు లేరా అయినా ట్రైన్లో టికెట్ ఎందుకు మనకి, అలా వెళ్ళిపోవచ్చులే అనుకుంటున్నారు. అనుకుంటే నేను ఆశ్చర్యపోయి వీళ్ళ వైపు చూస్తున్నాను. అంటే ఏంటి వీళ్ళు టికెట్ లేకుండా ఎక్కారా అని, పైగా రిజర్వేషన్లో. అయితే కొంచెం వీళ్ళని అబ్జర్వ్ చేయడం ప్రారంభించిన తర్వాత ఇంతలో ఇంకో అబ్బాయి వచ్చాడు, ఇంకో 2-3 వచ్చారనమాట. వాళ్ళు ఒక అబ్బాయి అంటున్నాడు, ఇక్కడ సీట్ లేదు కదా, మేము సీట్ ఎదుర్కోవడానికి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే వీళ్ళు అంటున్నారు, అందులో ఒక అబ్బాయి అంటున్నాడు గట్టిగా, అరే అమ్మాయి ఉన్న చోట చూడరా సీటు, నేను కూడా వచ్చేస్తాను అంటున్నాడు. అయితే బాగానే ఉంటుందండి, కాలేజీ పిల్లలు అల్లరి అంతా బాగానే ఉంటుంది. కానీ అది శృతి మించిపోకుండా ఉంటే మరీ అందంగా ఉంటుంది. అల్లరి శృతి మించిపోకుండా. ఈలోగా టీటీ వచ్చారు. వస్తే ఆయన ఏదో చెప్పారు, చెప్తే వీళ్ళు కూడా ఏదో చెప్పారు, పలానా భోగికి వెళ్ళిపోమన్నారు. ఆయన టికెట్స్ అడగలేదు, మీరు రిజర్వేషన్లో కాదు బాబు వేరే భోగికి వెళ్ళమన్నారు. ఈలోగా మాకు నెక్స్ట్ స్టేషన్ వచ్చింది. నెక్స్ట్ స్టేషన్ వస్తే వీళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరో యాడ్ అవుతున్నారండి. ఈ యాడ్ అవ్వడానికి వీళ్ళు ఏం చేశారంటే మొత్తం దిగిపోయారు, మొత్తం ఆ స్టేషన్లో దిగిపోయి వాళ్ళని ఎక్కించి ఇంకో 2-3 రామురా మేము బై బై అన్నారు. అన్న తర్వాత వీళ్ళందరూ పెద్ద కేకలేస్తున్నారు, మీరు రాకపోతే ఎలాగరా అని. అన్న తర్వాత కాసేపు బండి పాస్ అయిన తర్వాత అప్పుడు ఎక్కారండి జంప్ చేసి. చాలా భయం వేసింది నాకైతే.
మరి ఇలా చాలా 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 అల్లరి చేశారు. అయితే అల్లరి ముచ్చటగానే ఉందనుకోండి. ఆ, అయితే నేను చెప్పేది ఏంటంటే కాలేజీ కుర్రవాళ్ళు చాలా శక్తిమంతులు, చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళలో. అయితే ఇంత శక్తిమంతులు కొన్నిసార్లు ఎందుకు అంత బలహీనమైపోతున్నారు, ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారో నాకు అర్థం అవ్వలేదు. చక్కగా ఆ అల్లరితో పాటు ఆటపాటలతో పాటు చదువు కూడా ఉండాలి. ముందు చదివే ఉండాలి, ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి. అయితే మరి ఈ మధ్య కొన్ని బాధ కలిగించే విషయాలు ఏంటంటే రీల్స్ తీయడం, దాంతో మరి దుస్సాహసాలకి పాల్పడడం. అంటే మరీ చెయ్యరాని వీలు కాని పనులు చేస్తున్నారు. మొన్న ఒక అబ్బాయి రీల్స్ చేయడానికి, టీనేజ్ అబ్బాయి ట్రైను ఇంజిన్తో పాటు పరిగెట్టాడండి. ఇంజిన్ కొన్న ఆ రాడ్ పట్టుకొని పరిగెత్తాడు. పరిగెడితే మరి మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో క్లిప్పింగ్. అందులో పడిపోయాడు అనమాట. పరిగెత్తి ఆ ట్రైన్తో మనిషి ఎలాగండి పరిగెడతాడు. కాబట్టి ఆ ట్రైన్ వేగం పుంజుకోగానే అందులో ట్రైన్లో పడి చనిపోయాడు. మరి ఈరోజు చూశాను అదర్ స్టేట్లో, మన ఆంధ్ర కాదు, మరి ఈ ఆగస్ట్ 15కి పిల్లలు డ్యాము పైకెక్కి ఆ డ్యామ్ పైన, డ్యామ్ అంటే ప్రాజెక్ట్, ఏదో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది, ఆ రిజర్వాయర్ పైకెక్కి డ్యామ్ పైకెక్కి మరి ఏదో రీల్స్ కోసం ఇలా ఏదో అంటున్నాడు. అలాగే బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి అలా పడిపోయాడు. శవం కూడా దొరకలేదు. మరి ఇంకా ఇలాగ తల్లిదండ్రులకి ఎన్నో